ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 121వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆశ్రయం క్రింద వారి ప్రాణాన్ని ఒక ఖడ్గం కానీ, ఒక కరువు కానీ, శత్రువులు కానీ పాడు చేయటం, నాశనం చేయటం అనేది అసాధ్యం. దేవుడు మనం ప్రాణం కాపాడాలంటే మనలో భక్తిహీనత ఉండకూడదు. దేవుడు మన ప్రాణం కాపాడాలంటే మనలో దురాశ ఉండకూడదు. దేవుడు మన ప్రాణం కాపాడాలంటే మనలో పాపం ఉండకూడదు. ఈరోజు చాలామంది దేవుని మాటకు అవిధేయత చూపిస్తూ, అంతేకాదు పాపం చేస్తూ, మూర్ఖంగా జీవిస్తూ దేవుని కాపుదల నుండి తప్పిపోచున్నారు. అలాగే తమ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అసలు ప్రాణం ఇచ్చింది దేవుడు కదా, అయితే ఈ ప్రాణాన్ని కాపాడువాడు దేవుడేగా. అందుకని లేఖనంలో మరణం తప్పించుట యెహోవా వశము అని ఉంది. అలాగే మరణానికి అప్పగించగల శక్తి కూడా దేవునికే ఉంది. అయితే ఎవరు మరణమునకు అప్పగించబడుదురు? దేవునికి అవిధేయత చూపిన వారు. లేఖనాల్లో మనం చూస్తాం, ధనవంతుడు తన ప్రాణముతో తిను, త్రాగు, సుఖించు, సంతోషించు, అనేక సంవత్సరాల సరపడ సంపద నేను నీకు సమకూర్చానని తన ప్రాణంతో చెబుతూ, అతడు దేవుని ఎడల ధనవంతుడు కాక ఈ లోకం ఎడల ధనవంతుడుగా అవడంతో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత, అలాగే దేవునికు విధేయుడు కాని వాని ప్రాణము నాశనం చేయటానికి నరకపు దూతలు వాని ప్రాణమును తమకిమ్మని వారు దేవుణ్ణి అడుగుచున్నారు అని దేవుడు లేఖనంలో చెప్పడం చూస్తాం. ఇలా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది దేవునికి విధేయులై వారి ప్రాణాలు ఖడ్గము నుండి తప్పించబడిన వారిగా, వారి ప్రాణాలు కరువు నుంచి తప్పించబడిన వారిగా, వారి ప్రాణాలు శత్రువు నుండి తప్పించబడినట్లుగా మనం లేఖనంలో చూస్తాం కదా. మన ప్రాణానికి ఆయన మూలాధారం కదా, ఆయన మనకు సహాయం చేసేవాడు కదా. ఆయన మన ప్రాణాన్ని కాపాడే విధానం చూస్తే ఆయనట కునుకక నిద్రపోక కాపాడే దేవుడట. అంతేకాదండి, కాపాడే విధానంలో కుడి పక్క ఎడమ పక్క కూడా ఉండే దేవుడు కదా. ఇంకా ఏ అపాయము రాకుండా కాపాడు దేవుడు. నీ రాకపోకల యందు నిన్ను కాపాడు దేవుడు కూడా. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మీరు నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మమ్మల్ని మా కలిగినంతటిని మా ప్రాణాల్ని కాపాడే విధానం మీరు మమ్మల్ని ఏ విధంగా కునుకొక నిద్రపోక కాపాడే దేవుడువో, మీరు మా కుడిపక్క ఎడంపక్క ఉండి కాపాడే దేవుడు అని, ఏ అపాయము రాకుండా మా రాకపోకలు ఎందుకు కాపాడే దేవుడు అని, మీ యొక్క కాపుదల మా ఎడల చూపించే ఆ కృపను బట్టి, కాపుదలను బట్టి మీరు ఎటువంటి వారో మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న దానిని బట్టి మేమందరము మీ ఎడల కృతజ్ఞత విధేయులను కలిగి ఉండడానికి సహాయం చేయండి.
వీరిని వీరి కుటుంబాన్ని మీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహం కాని వారికి వివాహములు అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భం ఫలం కలగటానికి, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతైన తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని, వీరిని వీరు కలిగినంతటిని దీవించమని, వీరికున్న సమస్యలన్నిటిలో మీరు సహాయం చేయాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.